1540 రోజుల పోరాటంలో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. అందువల్ల మన హక్కుల్ని స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం, అలాగే స్టీల్ ప్లాంట్ ని బలహీనం చేయాలనేటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్ర ఏమిటనంటే ఉద్యోగుల మీద మైండ్ గేమ్, ఆఫీసర్ల మీద, కాంట్రాక్ట్ వర్కర్ల మ్యాన్ పవర్, మొత్తం మ్యాన్ పవర్ మీదే ఈరోజు దాడి. దాన్ని తిప్పికొట్టడానికి మీరు చేస్తున్నటువంటి కృషి ఎంతో అభినందనీయమైంది. ఈ ధర్నా జయప్రదం కావాలని సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వకంగా కోరుతున్నాను. మీకు విషయాలన్నీ నాకంటే ఎక్కువ తెలుసు. ప్లాంట్ పరిస్థితుల్లో కానీ, దేశ రాజకీయ పరిస్థితుల్లో కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి కానీ, వీటన్నింటి యొక్క సారాంశంలో ఇప్పుడు లేటెస్ట్ లో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ లైన్ ఏమిటనంటే విశాఖ స్టీల్ ప్లాంట్ బలహీనం చేయడం లేదా స్ట్రాటజిక్ సేల్ 100% అమ్మాలనేది అంత ముందు నుంచి కూడా ఉంది. ఇప్పుడు ముఖ్యంగా బలహీనం చేయడం, ఆర్సిలార్మిట్టల్ బలోపేతం చేయడం, ఇది దీని సారాంశం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని దీన్ని ఎక్కడ మాట్లాడినా స్టీల్ ప్లాంట్ గురించి కదా మాట్లాడారు, ఆర్సిలార్మిట్టల్ గురించి జనం కూడా అదే మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో వాడి గురించి మైన్స్ అడగడం ఏంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకులే మా వాడు ఏంటి ఇలా అయ్యాడు అని తెలుగుదేశం నాయకులు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఈరోజు ఆర్సిలార్మిట్టల్కి క్యాప్టివ్ పోర్ట్ ఇచ్చారు. మైన్స్ ఇవ్వడం కాదు, పోర్ట్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వాలని కేబినెట్ తీర్మానం, గవర్నమెంట్ నిర్ణయం చేసింది. ఈ పోర్ట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడ పోర్టులు పెట్టాలని చెప్పేసి మనకు పోర్టు కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టు నిర్మించివ్వాలి. అది ఎక్కడ నిర్మించివ్వాలనే దానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో విశాఖపట్నం నుంచి పోర్టు రిటైర్ అయినటువంటి చీఫ్ ఇంజనీర్ రాజు గారని మా వాకింగ్ ఫ్రెండ్, ఆయన కమిటీలో ఉన్నాడు. వాళ్ళు అయిన తర్వాత రిపోర్ట్ మొత్తం నాకు చదివి వినిపించాడు. ఆ రిపోర్ట్ నాకు పెట్టాడు. ఈ ప్రాంతంలో పోర్ట్లు పెట్టడానికి, పోర్ట్ అనేటువంటిదే దేశానికి ముఖద్వారాలు. పోర్ట్లు ముఖద్వారాలు దేశానికి, వాటికి చాలా కీలకమైన పాత్ర ఉంటుంది. గంగవరం పోర్టు గురించి పాత నాయకులకు తెలుసు. ఆనాడు ఈస్టర్న్ నావల్ కమాండ్ ఇక్కడ గంగవరం పోర్టు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదని స్ట్రాంగ్ లెటర్ రాశారు. కేంద్రంలో అప్పుడు జార్జ్ ఫెర్నాండస్ మినిస్టర్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. ఇక్కడ ప్రైవేట్ వాడికి ఇవ్వకూడదని వ్యతిరేకించారు. కానీ తెలుగుదేశానికి అప్పుడు 7 కేబినెట్ మంత్రులు, 7 అండ్ బీజేపీ తర్వాత నెక్స్ట్ పార్టీ తెలుగుదేశం మీద ఆధారపడి అక్కడ ఆ రోజుల్లో కూడా ప్రభుత్వం వాజ్పేయి గవర్నమెంట్ లో 99 నుంచి 2000 వరకు జరిగినటువంటి గవర్నమెంట్ లో 4 వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ లో అప్పుడు వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా తర్వాత రాష్ట్రం విడిపోయేటప్పుడు 2014లో మళ్ళా విభజన చట్టం అనేది వచ్చింది కదా. ఆ చట్టంలో పోర్ట్ ఇవ్వాలంటే పోర్టులో దేనికి ఇవ్వాలనేటువంటి దాంట్లో నక్కపల్లి కూడా ఒక 3 చోట్ల, రామాయపట్నం ఇప్పుడు కడుతున్నాం, ఆల్మోస్ట్ అయిపోతా ఉంది. దుగరాజుపట్నం అది తిరుపతి జిల్లాకి వెళ్ళింది. గతంలో నెల్లూరు జిల్లా ఉండేది. అప్పుడు కేంద్ర మంత్రి కాంగ్రెస్ ఆమె శ్రీలక్ష్మి ఏమో ఉన్న ఆమె పేరు పనబాక లక్ష్మి, ఆమె పట్టుదలతో వాస్తవంగా దుగరాజుపట్నం కంటే రామాయపట్నం బెటర్. ఇది సీ కోస్ట్ ఉన్న డెప్త్ కానీ దాని అనుకూలం కానీ. కానీ ఇప్పుడు దుగరాజుపట్నం అని యాక్సెప్టెన్స్ క్యాబినెట్ చేసింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దాన్ని మార్చడం అనేటువంటిది రామాయపట్నానికి మార్చారు. నక్కపల్లి పోర్టు, ఈ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. మిగిలిన వాటి అన్నింటికంటే కూడా ఈ పోర్టు యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళ పొలుకుబడితోటి అది చేసినప్పుడు కూడా దీనికి రాబోయే కాలంలో భవిష్యత్తులో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పేసి ఒక్కొక్క పోర్టు గురించి రాశారు ఆ రిపోర్ట్. కానీ ఆ పోర్ట్ ఇప్పుడు ఆర్సిలార్మిట్టల్కి ఎవడో నిప్పన్ జపాన్ వాడు డబ్బులు ఇస్తాడు అంతే కదా. ఈ పీపీపీ అనేటువంటిది ప్రైవేట్ అనేటువంటి దాంట్లో
హండ్రాక్ కంపెనీ, హండ్రాక్ అనేటువంటిది 7 సిస్టర్స్ అరబ్ కంట్రీ, వాడికి డబ్బులు ఉన్నాయి, వాడు డబ్బులు కొవ్వెక్కి ఎవరికోడికి ఇవ్వాలి. అందుకని పెన్నార్ సిమెంట్ వాడికి ఇచ్చే 5,000 కోట్లు 1 టన్ను తీలా ఇంతవరకు. ఎందుకంటే ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ జరిగితే అది తీసుకొచ్చి అల్యూమినియం తయారు చేయాలి. అక్కడ తోనం లేదు, ఇక్కడ కానీ ఇక్కడ కంపెనీ వచ్చింది 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు. వాడు డబ్బులు అయిపోయినాయి, గాలికి ఆవిరైపోయినాయి. అట్లాంటి పీపీల్లో ఇదొక ఆర్సలార్ మెటల్ జపాన్ వాడిని చెప్పిన వాడు ఈడు సొంత డబ్బులు కూడా పెట్టకుండా జపాన్ వాడు డబ్బులు పెట్టించి, కానీ దేశంలో ఈరోజు బలోపేతమైనటువంటి స్టీల్ ప్లాంట్లు 3. ఇది ప్రైవేట్ వాడికి ఎంత కారు చౌకగా ఇచ్చినా కూడా కొనడానికి ఎంతో కొంత స్తోమత ఉన్నటువంటి వాడు 3. అందులో ఆర్సలార్ మెటల్ ఒకడు, జిందాల్ ఒకడు, టాటా ఒకడు. అందుకని వాళ్ళిద్దరు ప్రయోగం అయిపోయింది. జిందాల్ వాడు ప్రయోగం అయిపోయింది, టాటా వాడు ప్రయోగం అయిపోయింది, అంతకుముందే పోస్కో వాడు ప్రయోగం అయిపోయింది. ఇప్పుడు 4వ వాడు ఆర్సలార్ మెటల్ తీసుకొచ్చారు. ఈడు ప్రయోగం కూడా ఖచ్చితంగా ఖతమైపోద్ది. ఖచ్చితంగా ఆర్సలార్ మెటల్ పారిపోతాడు. ఆర్సలార్ మెటల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకోవడం అనేది తరం కాదని ఈ సందర్భంగా నేను మనం చేస్తా. అది మన పోరాటం వల్ల అవుతుంది. అందుకని స్ట్రాటజిక్ సేల్ చేయాలనేటువంటిది 2014 నుంచి 19 వరకు 3 స్టీల్ ప్లాంట్ పెట్టారు. మీకు గుర్తుండి ఉండాలి. ఎందుకంటే స్పెషల్ స్టీల్ ప్లాంట్ 3. ఈ 3 స్పెషల్ స్టీల్ ప్లాంట్ వాడికి అవసరం కాబట్టి జిల్లాల వాడికి స్పెషల్ ఆటోమొబైల్ కి స్పెషల్ స్టీల్ కావాలి. అందుకని ఈ 3 ఏమిటది? సేలం ఎలాయ్ స్టీల్ ప్లాంట్, ఇస్కో, బాన్పూర్, దుర్గాపూర్ దగ్గర. 3వది విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్. ఆ విధంగా 3 పెట్టాడు. 1% కూడా అవ్వలేదు, స్ట్రాటజిక్ సేల్ అవ్వలేదు. వాడు తర్వాత ఇప్పుడు స్ట్రాటజిక్ సేల్ అసలు ఆ లిస్ట్ లోనే లేదు పేరు, ఇప్పుడు తీశారు. ఇప్పుడు స్టీల్లో పెట్టినటువంటి ఏకైక పేరు ఏదన్నా ఉంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. అందుకని ఇది 20 నుంచి దీన్ని కోవిడ్ టైంలో మీరు గుర్తుంచుకోండి. ప్రభుత్వం కుట్ర అనేది ఎలా ఉంటుందనేది ఇది చాలా సీరియస్ విషయం. లేబర్ కోడ్స్ గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. అది కూడా ఇలాంటిదే. కార్మిక వర్గానికి వ్యతిరేకమైంది, మల్టీనేషనల్స్ కి బాగా ఉపయోగపడేటువంటి పనులన్నీ ప్రజలంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతుకు జీవుడు అనేటువంటి ఉన్నటువంటి కాలంలో ప్రజలు ఎవరు పట్టించుకోరు. ఇవి మనం చక్కబెట్టచ్చు అని చెప్పి చేసినటువంటి దుర్మార్గులైన పని. బహుశా ఎవడు రాక్షసులు కూడా ఇలాంటి పని చేయరు. ధైర్యంగా పోట్లాడతారు ఎదురుగా. కానీ ప్రపంచం అంతా సిక్కైపోయి బలహీనం అయిపోయి బ్రతకడానికే కష్టమైనటువంటి కాలంలో, కోవిడ్ టైంలో 2019-20 కాలంలో ఇట్లాంటి పనులన్నీ చేశారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు కానీ, కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్స్ కానీ, అలాగే స్ట్రాటజిక్ సేల్ ఇట్లాంటివి కానీ, అందులో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఆ రోజు ఎంచుకొని కావాలని పోస్కో వాడికి ఇవ్వాలనేటువంటి, అంతకుముందే 2017 నుంచి వాళ్ళతో కరస్పాండెన్స్ అనేటువంటి జరుగుతుంది. మనకు తర్వాత మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చాయి. నేను ఇంగ్లీష్ లో రాసిన బుక్ మీరు చూసుంటారు. పోస్కో బ్యాన్ ఆర్ బూన్ అని ఇంగ్లీష్ లో పుస్తకం రాసి ఇక్కడే మనం ఇనాగ్రేట్ చేసాం. అందులో మొత్తం పోస్కో చరిత్ర అంతా కూడా, దాని వివరాలన్నీ కూడా దానిలో ఇవ్వడం అనేటువంటి జరిగింది. అందువల్ల ఆనాడు ప్రారంభమైంది. అందుకని ఆనాడు ప్రారంభమైన తర్వాత రాజకీయంగా కేంద్ర ప్రభుత్వం వాడి చేతిలో ఉండడం వల్ల, అట్లాగే రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆలకించండి, రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు వాడికి పూర్తిగా మద్దతు ఇవ్వడం. దేశంలో అన్నిటికంటే వరస్ట్ రాజకీయ పరిస్థితి అనేటువంటి మన రాష్ట్రంలో ఉండడానికి కారణం ఏమిటనంటే, మిగిలిన ఏ రాష్ట్రమైనా తీసుకోండి, ఒకటి ప్రతిపక్షంగా కేంద్రానికి వ్యతిరేకంగా పోట్లాడే బలమైన డిఎంకే లాంటి చెన్నై, అలాగే కేరళ సిపిఎం ఇట్లాంటి రాష్ట్రాలైనా ఉన్నాయి, లేదా ఈవెన్ బీహార్, బెంగాల్ ఏవైనా తీసుకోండి. అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ వ్యతిరేకంగా పోట్లాడేటువంటి ఒక పార్టీ ఉంది, అనుకూలమైన పార్టీలు కూడా ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో 2 పెద్ద పార్టీలు కూడా, టీడీపీ ఈరోజు అధికారంలో ఉన్నది కానీ, లేదా గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, 2 కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా ఉండడమే మనకి ఈరోజు వచ్చినటువంటి ప్రమాదం. అందువల్లనే రాజకీయ మద్దతు మనకు లేదు. అందుకని మనం భ్రమలు పడి వాడి మీద కోపంతో ఈయన బుద్ధి, ఎక్కడ ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేకి 90,000 ఓట్లు మెజార్టీ ఎలా వచ్చాయండి? ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వల్ల, మన కార్మికుల యొక్క ఉద్యమం వల్ల, మన కార్మికుల యొక్క ప్రభావం వల్ల, మన కుటుంబాల వల్ల మిగిలినటువంటి వాళ్ళు అంతా ఈసారి అనుకూలం వచ్చాయన్నీ అంతకుముందు ఉన్నాయి. మాకు పలా సమాచారం గారు చాలా ఫ్రెండ్, మా కులం వాళ్ళు ఎలా చేస్తారని చెప్తుంటారు నాతో. అంత సహాయంగా ఉంటాం. వాళ్ళ నాన్న పలా సమాచారం
అందుకని వాడి గురించి నాకు తెలుసు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయాడు. ఇక్కడ గెలవడని పూలో పెట్టే అక్కడ టీడీపీ అక్కడ సీట్ ఇచ్చి అక్కడ గెలిపించారు. రకరకాలన్నీ ఉన్నాయి. అందుకని ఈయన అంతకుముందు ఓడిపోయాడు. ఓడిపోయిన ఆయనకి ఓట్లు ఎలా వచ్చాయి? పొలాలు కాదు, ఓన్లీ స్టీల్ ప్లాంట్. ఛాలెంజ్ చేసి చెప్పగలం. అందుకని లేకపోతే 90,000 ఓట్లు ఆయన గీక్కున్నా కూడా ముక్కు నేలకేసి రాసుకున్నా కూడా రావు. రావడానికి కారణం స్టీల్ ప్లాంట్ వాడు ద్రోహం చేశారు. కనీసం వీళ్ళు న్యాయం చేస్తామని మేము ఏదైనా కాపాడుతాం. వాళ్ళ మేనిఫెస్టో చూడండి, ప్రజాగళ మేనిఫెస్టో చూడండి. 3 పార్టీల మేనిఫెస్టో, ప్రజాగళ కానీ తెలుగుదేశం మేనిఫెస్టో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పేసి రాసారా లేదని చెప్పేసి అడుగుతున్నాం. ఇక వాళ్ళ ఉపన్యాసాలు ఇక మీ అందరూ ఆలకించారు. ఆకాశానికి ఎత్తేటట్టుగా ఉపన్యాసాలు ఇవ్వడం అనేటువంటిది కాదు. ఆఖరి ఎన్నికల ముందు జరిగినటువంటి పబ్లిక్ మీటింగ్ చెప్తున్న ఉపన్యాసాలు ఇవన్నీ ఎవడో మర్చిపోదాం. కానీ ఇది ఏమనాలి? దీన్ని రాజకీయంగా ప్రజానీకాన్ని మోసం చేయడమా కాదా? నమ్మక ద్రోహమా కాదా? అంతకంటే తక్కువ మాట మాట్లాడేదానికి అవకాశం లేదు. అందుకని ఈరోజు రాజకీయంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ కి చేసిన ద్రోహం అనేది ఇక్కడ ఎవరు పెద్ద పార్టీలు ఉంటే వాళ్ళు, అందుకని వాళ్ళ చుట్టూ కాగితాలు పట్టుకొని తిరిగేవాళ్ళు, వాళ్ళ చుట్టూ కాగితాలు ఇచ్చేవాళ్ళు, కాగితాలు ఇచ్చేస్తే అయిపోద్దని భ్రమలు పెట్టేటువంటి వాళ్ళు ఉద్యమానికి ద్రోహం చేయడం అవుతుంది. అందుకని వాళ్ళు తప్పుడు పని చేస్తే తప్పుడు పని అని కార్మికులకు చెప్తే కార్మికులు చైతన్యవంతం అవుతారు, కార్మికులు నిలబడతారు, మళ్ళీ పోట్లాడతారు. అందుకని మన హక్కు సాధించుకునేదాకా ఎంతకాలం అయినా మనం పోట్లాడదాం. అంతేగాని వాళ్ళు చుట్టూ తిరిగేస్తే పరివి అయిపోతుంది. ఇప్పుడు అందరికీ అందువల్ల అందరికీ తెలుసు. కానీ వాళ్ళు అంత చౌకగా భావించేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. అది రాజకీయంగా మనకు జరిగిన నష్టం. అది కూడా అందుకని దాన్ని ఇప్పుడు మనం చేయగలిగింది లేదు. అయిన తర్వాత మేము కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మీరు అధికారంలోకి వచ్చారు, మీరు వాగ్దానం చేశారు. మా తరఫున అప్పుడు పలాస శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. వచ్చి ఆయన మాట్లాడబోతుంటే నువ్వు లోకల్ నువ్వు మాట్లాడొద్దని ఆయన స్టేట్ ప్రెసిడెంట్ చేశాడు పేరుకి. ఆయన మాట్లాడిన వల్ల ఆయన ఏది మారిటోరియం ప్రకటిస్తే బాగుంటుంది కొంత ఏదో మాట్లాడవాలి స్టీల్ ప్లాంట్ గురించి. ఆయన మాట్లాడలా. అందుకని అప్పుడు మీరు 4 ఏళ్ళ ఏమి చేయలేదు, ఇప్పుడు మీరు వెంటనే పోరాటాలు మొదలు పెట్టారు మమ్మల్ని అన్నాడు. ఎవరు చెప్పాడో మీ పోరాటాలు చేయొద్దని మనం లెఫ్ట్ రైట్ ఇచ్చాం. అప్పుడు ఇంకా మాట్లాడలేదు. అందుకని చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు, ఎందుకంటే మాకు 30 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది, ఎన్టీ రామారావు తోటి అనుభవం ఉంది. ఆయన మాట అంటే మాట కట్టుబడేవాడు ఎన్టీ రామారావు ఏదైనా. కానీ ఈయనకి ఆ ఎథిక్స్ వాల్యూస్, రాజకీయ వాల్యూస్ అనేటువంటి ఏమీ లేవు. అధికారం సంపాదించడం ఒకే ఒక ఇది, దానికోసం ఎన్ని పనులు చేస్తాడు. కానీ అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోతాడు. పూర్తిగా మన విషయంలోనే కూడా ఈరోజు అది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఇట్లాంటి ముందు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఏమిటి అనేటువంటి ముందు మనం అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నా. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలని అంటే మనం నిరవధిక పోరాటం చేయడం తప్ప మరో మార్గం లేదు. అందుకనే మీరు ఇటువంటిది ఈరోజు సెలవు కూడా పెట్టి ఈ ధర్నాలో పాల్గొనడం అనేటువంటి స్టెప్ తీసుకోవడం కూడా చిన్న విషయం కాదు. అటువంటిది ఇంకొకరు ఎవరు చేయలేరు. సిఐటియు సమరశీల పోరాటాలను పెట్టుకోండి సంస్థ సిఐటియు. అందుకనే సిఐటియు మాత్రమే చేయగలదు. సిఐటియు మాత్రమే కార్మికుల్ని చైతన్యం చేయగలదు. ఉదారవాదంగా లేదా కార్మికుల్ని పర్లేదులే డ్యూటీలకు వెళ్ళిపోండి అని సైకి రోజు కూడా డ్యూటీలకు పంపిస్తున్నారు ఈ నాయకులు అందరూ. వాళ్ళకి అనుకున్నటువంటి వాళ్ళని అమ్మో నీకు జీతం లాస్ అయిపోద్ది అంటే వాళ్ళకి ఏదో మిగిల్చినట్టు. కార్మికుడు ఎవడో ఒకరోజు జీతం త్యాగం చేయడానికి సిద్ధపడకుండా ఉండడం. కానీ నాయకత్వాలు అనేవి సక్రమంగా చేయకపోతే మన సమ్మెలు ఫెయిల్ అయింది. ఒక రకంగా 24 నవంబర్లో జరిగిన సమ్మె ఫెయిల్ అయింది. మన చరిత్రలో లేదు అది. ఉద్యమం ప్రారంభమైన 4 ఏళ్ళలో 20లో నవంబర్లో జరిగిన స్ట్రైక్ గుర్తుండాలి. రైతాంగం మన 100% స్ట్రైక్ అయింది, సక్సెస్ అయింది 2000 నవంబర్లో. తర్వాత జరిగినటువంటి ప్రతి ఉద్యమం కూడా సక్సెస్ అయింది. కానీ 24లో జరిగినటువంటిది పెద్ద ద్రోహం. అది ఫిబ్రవరిలో జరిగినటువంటి సమ్మె. వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళని వాళ్ళే పంపించారు. ఆ డిపార్ట్మెంట్ లో ఎవరేమిటనేది మీ అందరికి కూడా తెలుసు. ఆ రకంగా నిజాయితీగా చేయకుండా ఈరోజు పోరాటాలు చేస్తే ఆ పోరాటం సక్సెస్ అవ్వదు. అందుకని ఈరోజు నిజాయితీగా ఉండే వాళ్ళు ఎవరని కార్మికులు గుర్తించే విధంగా వారిని కూడా మీరు వారితో మాట్లాడడం, వారిని కూడా సాధారణ కార్మికులందరినీ కూడా వారితో ఈరోజు ఉన్న వాస్తవాలు అనేటువంటి చెప్పాలని ముందుగా కోరుతున్నాను. అట్లాగే మన సమస్యల గురించి మన వాళ్ళందరూ కూడా మాట్లాడారు. వాటి గురించి నేను చెప్పక్కర్లేదు. ఈరోజు ఎందుకు జీతం ఇవ్వలేక జీతం ఇవ్వడం లేదా? 25% జీతం కట్టింగ్ చేసింది. డబ్బులు లేవా?
మార్చిలోనే లాభాలు వచ్చాయి. పోనీ మీరు లాభాలు తీసుకొని మీరు జీతాలు అన్ని ఇవ్వండి, నేను ప్యాకేజీలు ఏమన్నారు. ప్యాకేజీ గురించి మనం దాన్ని పూర్తిగా బట్టబయలు చేశాం. మనం పోస్కో మీద కానీ ప్యాకేజ్ మీద కానీ ఏదైతే కీలకమైన సమస్య వచ్చినప్పుడల్లా దాన్ని సాధారణ కార్మికులు కూడా ఆ విషయాన్ని పూర్తిగా తీసుకెళ్లేటువంటి విధంగా మనం వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఈ ప్యాకేజ్ మీద కూడా ఎవడు చెప్పనటువంటిది. మంత్రి జనవరి 29వ తేదీన శ్రీనివాసరాజు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక్కడికి వస్తే మినిస్టర్ మరి కుమారస్వామి మరుసటి రోజు ఇద్దరు వస్తారు, ఈయనకంత ఇంపార్టెన్స్ ఉండదని ఆవిడ తెలివిగా ఏం చేశాడంటే 29 ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్యాకేజ్ ఓన్లీ రీపేమెంట్ ఆఫ్ ది డెట్స్ అని ప్రకటన చేశాడు. అప్పుడే అదే రోజు మనం దాన్ని తప్పని ఢిల్లీ నుంచి మనకి న్యూస్ వచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మనం ఫోన్ చేసి చెప్పారు. చెబితే అదే రోజు మనం ప్రసకిచ్చాం. తర్వాత మరుసటి రోజు కుమారస్వామి వచ్చి అదే విషయాన్ని ఇక మిగిలిన చాలా విషయాలు స్టీల్ ప్లాంట్ గొప్పది అవి ఇవి చాలా చెప్పాడు. ఏం చెప్పినప్పటికీ కూడా ప్యాకేజీ దేనికి అనేటువంటి మాత్రం ఆ రోజే స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే జనవరిలో ముందే నెల రోజుల ముందు ప్రకటించినా కూడా ముందు అది దేనికని చెప్పలా. ఈ లోపు సంబరాలన్నీ చేశారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ సంబరాలు మా పోరాట కమిటీలో టెంట్ ఎత్తేయాలి, ఇంకా పోరాటం అక్కర్లేదు, పోరాట కమిటీ అని పేరు తీసేయాలి అని తప్పుడు ప్రకటన కన్వీనర్ గా ఉన్నటువంటి వాడే అటువంటి ప్రపోజల్ అనేటువంటిది పెట్టాడంటే ఏం చేయాలో మీరు అర్థం చేసుకోండి. రకంగా ఒక ఘర్షణకి ఎలాగైనా టెంట్ ఎత్తేయాలా, పోరాటాన్ని విరమించాలా అని చెప్పారు. చెబితే అంతకుముందే మనం ప్రెస్కి తెలియజేయడం జరిగింది. ఆ రోజు మీటింగ్ లో కూడా చెప్పాం, రా మెటీరియల్ కొనడానికే సంవత్సరానికి 18,000 కోట్లు అవుతుంది. నువ్వు ఇచ్చే 11,440 కోట్లు దేనికి సరిపోతుంది? ఆ రోజు దేనికి ఇస్తారనేది ఇంకా చెప్పాల. పోనీ రా మెటీరియల్ కి జీతాలకి అన్నిటికీ కూడా ఇచ్చారని అనుకున్నప్పుడు కూడా నువ్వు ఇచ్చినటువంటిది ప్లాంట్ రివైవ్ చేయడానికి కాపాడడానికి పూర్తిగా ఉపయోగపడదు, చాలదు. అందుకని బయట చూసేదానికి నేను 11,440 ఇచ్చాను. 11,000 కోట్లు అంటే చాలా గొప్ప కనపడదు ఈ స్టీల్ ప్లాంట్ అది కాదు. అందుకే మన వాళ్ళు చెప్పారు, అయితే మన వాళ్ళు మాట సంవత్సరానికి మనకి ఈ సక్రమంగా పూర్తి సామర్థ్యంతో నడిపితే 40,000 కోట్ల టర్న్ ఓవర్ సాధించగలం, 7 మిలియన్ టన్నులు సాధించగలం. దాని ఎక్విప్మెంట్ మిగిలిన పెంచండి, కోకో అయిన అతను బ్యాటరీ కట్టండి, మిగిలినటువంటి కింద డౌన్ స్ట్రీమ్ పెంచండి. అన్ని రకాలుగా కానీ చేస్తే నిజంగా కానీ చేయాలనంటే దేశంలో మిగిలినటువంటి ప్రైవేట్ వాడు ఎవడూ మనతో సమానం లేనట్టుగా మనం చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు, ప్రైవేట్ వాళ్ళు సమర్థంగా నడుస్తున్న స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు నడవడం లేదు అంటే మీరు అందరూ చేతగాక మీరు అందరూ నడపడం లేదని మన మీద రాయేయడం. రాష్ట్ర ప్రజానీకంలో తప్పుడు అభిప్రాయం కలిగించే దానికోసం ఎంత ప్రయత్నం చేయాలో ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు ఇప్పుడు కూడా. అందుకని వాడు తప్పును కప్పిపుచ్చుకొని వాళ్ళు దీన్ని కాపాడడానికి చేయాల్సినటువంటి పనులు చిత్తశుద్ధిగా చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా, కానీ ఆ బ్లేమ్ ఎవరు? చంద్రబాబు నాయుడు మొన్న మీటింగ్ పెట్టాడు. సిఎల్ సెక్రటరీ ప్రతి మీటింగ్ కూడా దీన్ని ఎట్లా దెబ్బ కొట్టాలనే దానికి సిఎస్ఎఫ్ లేకుండా, సిఎస్ఎఫ్ ఉంటేనే ఎంత నిజాయితీ మనకు కనపడతా ఉంది. రేపటి హోంగార్డ్ వాడికి ఇచ్చేస్తాడట, సెక్యూరిటీ వాడికి ఇచ్చేస్తాడట. దానికోసం మీటింగ్, దానికోసమే కాదు రేపు స్టీల్ ప్లాంట్లు ఇక్కడ అంతకు ముందు పోలీసు లా అండ్ ఆర్డర్ అనేటువంటిది లోపల ఎవరిని రావడానికి ఇంతవరకు ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్ లోపల సమ్మెలు చేస్తే లోపలిగా ప్లాంట్ లోకి ఈరోజు వేల మందిని పోలీసుని లా అండ్ ఆర్డర్ ని దించడానికి ఎవరు కారణం అంటే సీఎం ఆదేశాలు. లోకల్ గా వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. వీళ్ళకి ఎవరికి డిఐజీలు కానీ సిపిలు కానీ ఎవరికి కూడా హక్కు లేదు. కానీ పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు తీసుకొని ఈరోజు వేల మందిని ఏమైనా స్టీల్ ప్లాంట్ లో ఉద్యమాలు జరగకూడదు, స్టీల్ ప్లాంట్ లో పోరాటాలు జరగకూడదు, స్టీల్ ప్లాంట్ ఉద్యమాలు అణచాలా అనేటువంటి పద్ధతిలో ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు ఏంటంటే దానికి నిర్ణయాలు తీసుకోవడానికి మీటింగ్ పెట్టి కాదు బాగా నడపాలా అని పైకి అదంతా మోసం, కేవలం మోసం చేయడానికి బయటకి ఇచ్చినటువంటి ప్రకటనలు మాత్రమే. దాంట్లో కూడా ఏంటంటే ప్రైవేట్లు చాలా బాగా నడుస్తున్నాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు ఎందుకు వస్తున్నాయి అని ఆయనకి తెలియదా? ఎందుకు నష్టాలు? 3 ఏళ్లు నువ్వు కావాలనే ఉత్పత్తి జరగకుండా అంతకు ముందు జరిగినట్టు పరిస్థితి ఏమిటి, ఇప్పుడు పరిస్థితి ఏమిటి తెలియదా? 3 ఏళ్లు కావాలని నష్టాల్లోకి నెట్టావు. నువ్వు 2020, 2021
స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన సంవత్సరం కూడా 935 కోట్లు మన ప్రాఫిట్ లో ఉన్నాం. తెలియదా చంద్రబాబు నాయుడికి? అన్ని తెలుసు, కానీ జనానికి తెలియదు కాబట్టి జనాన్ని మోసం చేసేదాన్ని ఇట్లాంటి తప్పుడు పద్ధతిలో మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాం. అందుకని మనకు సోషల్ మీడియా లేదు. దేశంలో పెద్ద పోరాటాలు జరుగుతున్న ప్రైవేటీకరణ వ్యతిరేకంగా. చిన్నది చండీగఢ్ అనేటువంటి కేంద్ర పాలిత రాష్ట్రం, 500 మంది పర్మనెంట్, 500 మంది కాంట్రాక్ట్ లేబర్, 1000 మంది స్టీల్ ప్లాంట్, 2 యూనియన్లు సిఐటివే. కానీ అక్కడ జరిగిన ఉద్యమాలు మొత్తం గురుద్వారాలో ఉన్నటువంటి వారందరూ వచ్చి మద్దతు ఇచ్చారు, కుటుంబాలన్నీ వచ్చి మద్దతు ఇచ్చాయి. మేయరు చండీగఢ్కి మేయరు కార్పొరేట్ వచ్చి మద్దతు ఇచ్చారు. 1000 మంది దాన్ని ప్రైవేట్ చేయొద్దని ప్రతి సంవత్సరం. ఎందుకంటే దానికి హైడ్రో ప్రాజెక్ట్, నీళ్ల ద్వారా వచ్చేటువంటి విద్యుత్ అత్యంత చౌకగా ఉండేటువంటి విద్యుత్తు చండీగఢ్ వాడుద్ది. బియాస్ నది నుంచి వచ్చేటువంటి హైడ్రో పవర్. దానికి సంవత్సరానికి 10 సంవత్సరాలు 200 కోట్ల లాభం. కానీ దాన్ని ఎంత కమ్మారో తెలుసండి? ఎంత కమ్మారు చెప్పండి? ఫాలో అవడం లేదు మీరు ఎవరు? వచ్చింది పత్రికల్లో కూడా వచ్చాయి. 174 కోట్లు గోయంకా కంపెనీకి అమ్మారు. ఫాలో అవ్వండి. మీరు అర్థం చేసుకుంటే మీకు తెలిస్తేనే అవతల వాళ్ళకి చెప్పగలరు. ఎన్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారని చెబితే అర్థం కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ చెబితేనే అర్థం అవుతాయి. ఇస్కోన్ గతంలో ఎంతకు అమ్మాలనుకున్నారు? ముకుంద్ నగరానికి. ఎఫ్ఎస్ఎన్ఎల్ ఏమైంది? ఇవన్నిటిని కూడా కార్పొరేట్ కంపెనీలకి కారు చౌకగా దేశ సంపదను కట్టబెట్టడం అనే విధానంలో భాగం. ఈ దేశంలో ఉన్న భూములు, సముద్ర తీరం, కొండలు, గనులు, ఇవి కార్పొరేట్లకి, విదేశీ కంపెనీలైన వాళ్ళకి కట్టబెట్టడం అనేటువంటి. అదానికి 23 మైన్స్ ఇచ్చారండి, క్యాప్టివ్ మైన్స్. ఈ గవర్నమెంట్ వచ్చిన ఈ 3 నెలల్లో క్యాప్టివ్ మైన్స్ ఇచ్చినటువంటిది. అట్లాగే సొంత గనులకి వాడికి అవకాశం. వాడు ఫ్యాక్టరీ ఉందా లేదా? లేదు, లేకుండానే ముందు క్యాప్టివ్ ఇచ్చారు. అలాగే అర్సలార్ కూడా ఇవ్వమని. వాడు కంపెనీ వచ్చిన తర్వాత ఇవ్వడం కాదు, ముందే గవర్నమెంట్ కేటాయించేస్తుంది ప్రైవేట్ వాడికి. కానీ వచ్చి మనం ఉత్పత్తి చేసాం మనకెవరు అంటే నువ్వు కావాలని ప్రైవేట్ వాడికి. ఎందుకంటే మనకుంటే వాడికి ఏమిటి లాభం? విదేశీ కంపెనీకి ఇస్తేనో, మల్టీనేషనల్కి ఇస్తేనో వాడు 1000 కోట్లు ఇస్తాడు. జనం ఓట్లు కొనుక్కోవచ్చు, మళ్ళీ అధికారంలోకి రావచ్చు. అది వాడి యొక్క ప్రయోజనం. అందుకని ఈరోజు బీజేపీ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళ విధానం అనేటువంటి పేరుతో అన్ని పబ్లిక్ సెక్టార్లు అమ్ముతాం లేదా మూసేస్తాం అనేటువంటి విధానం తీసుకున్నారు. అందులో భాగంగానే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నింటికంటే బాగా లాభాలు వచ్చాయి. మరి అన్ని కంపెనీలు తీసుకోవడం వల్ల, వాడు కావాలని అడగడం వల్ల అన్నింటికంటే ఏవి బాగా లాభాలు వస్తాయి అవే తీసుకుంటారు. అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ దీనికి ఉన్నటువంటి అసెట్ వేరు. 20,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. అందుకని అది 1-2 లక్షల కోట్లు అవుతుంది. ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంది. అలాగే సముద్ర తీరం, ఓన్లీ సీషోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్, సముద్ర తీరాన్ని ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. అందుకని దాని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఇక ఆధునికరమైన స్టీల్ ప్లాంట్ ఇది. అందుకని ఇక్కడ లాభాలు బాగా వస్తాయి కాబట్టి ఇదే కావాలి. అందుకని దాన్ని ఇవ్వడానికి కేంద్రం, రాష్ట్రం అందరూ కూడా వాళ్ళకి ఇస్తే తీసుకునేటువంటి వాడు వాళ్ళకి కమిషన్లు ఇస్తారు. మనకుంటే మనమేమి ఇవ్వం కదా. అందుకని ఈరోజు ఈ కొట్ట అనేటువంటి జరుగుతుంది. ఎందువల్ల ప్రభుత్వం ఇలా చేస్తుంది అనేటువంటిది కూడా మనకు తెలియాలి. అది తెలిస్తేనే, అది మనం చెప్పగలిగితేనే మిగిలినటువంటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందుకని మన పోరాటం అనేటువంటిది ఇంకా కొనసాగుద్ది, దీర్ఘకాలమైన పోరాటం. అందుకని దానికి మనం సిద్ధం అవ్వాలి. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలోంచేదాకా మన పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి అంశం ఏమిటనంటే తొలగింపు. ఉద్యోగులు కానీ, ఆఫీసర్లు కానీ, అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్లు కానీ మ్యాన్ పవర్ తొలగింపు అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం. అందుకని మ్యాన్ పవర్ ని తొలగించాల్సిన అవసరం ఉందా? మీ అందరికీ తెలుసు. మీ అందరికీ మీరు పనిచేసేటువంటి స్పాట్ లో ఎవరు వర్క్ ప్లేస్ లో ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లా పనిచేస్తున్నారు. VRS-లకు వెళ్ళినటువంటి వాళ్ళు నాకు బాగా క్లోజ్ గా తెలిసినాడు. కొంతమంది VRS పెట్టాల్సి వచ్చింది. VRS పెట్టొద్దని ఎవరైనా ముందు పడితే వాళ్ళు పెట్టొద్దని చెప్పాం. అయిన తర్వాత అందరూ మనకు తెలియదు కదా. అయిన తర్వాత పెట్టిన వాళ్ళు నేను VRS తీసుకున్నాను సార్, ఎప్పుడైనా ఇటు వస్తే మా ఇంటికి రండి, నేను ఖాళీగా ఉన్నాను అని ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నేను ఎందుకు VRS తీసుకున్నానని అడిగితే సగం మంది పైన చెప్పింది ఏంటంటే పని చేయలేక. ఎందుకని ముగ్గురు నా పక్కన అటు ఇటు లేరండి, నేను ఒక్కడే చేయాలి, నేను పెట్టడానికే లేదు, పెడితే ఆగిపోతుంది. అట్లాంటి కీలకమైనటువంటి ప్రదేశాల్లో కూడా ఈరోజు మ్యాన్ పవర్ లేకుండా చేయడం అనేది ఈరోజు ప్రభుత్వం యొక్క తప్పుడు విధానం. అందుకని మ్యాన్ పవర్ లేకుండా చేస్తే పని ఎలా అవుతుంది వాడికి తెలియదా? స్టీల్ సెక్రటరీ వచ్చి కాంట్రాక్ట్ లేబర్ 4,000 మందిని తీసేయమని
సెప్టెంబర్ 28, 29, 30 3 రోజులు ఇక్కడ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు హెచ్ఓడీలు మీటింగ్ పెడితే హెచ్ఓడీలు అందరూ చెప్పింది కాంట్రాక్ట్ వర్కర్ ని ఇన్ని వేల మందిని మాసివ్ గా తీసేస్తే ప్లాంట్ ఆగిపోతుంది, మరుసటి రోజు ఆగిపోతుంది అని చెప్పారు. ప్లాంట్ ఆగిపోతుంది, మీకెందుకయ్యా ప్లాంట్ ఆగిపోవడం? మిమ్మల్ని ఎవడన్నా అడుగుతాను, నేను చెబుతున్నాను కదా, తీసేయి, లిస్ట్ ఇవ్వు. ఎంత ఇవ్వాలని అంటే 30%. దానికి ఏమిటి పద్ధతి? ఏ పద్ధతి లేదు. సీనియర్లను తీసేయండి. ఎందుకని ఇది ప్రైవేట్ వాడు వచ్చేవాడికి తక్కువ జీతం ఇచ్చి పని చేయించుకోవాలి. అందుకని జూనియర్లకి సీనియర్లుగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈఎస్ఐ కూడా కవరేజ్ దాటిన వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్లు 5,000 మంది ఉన్నారు. అందుకని వాళ్ళకి తీసేస్తే తక్కువ జీతాలు ఇచ్చి పని చేయించుకోవచ్చు. ఎక్కడన్నా ఏమిటంటే ట్రేడ్ యూనియన్ చట్టం ఏమిటి మీరు అందరూ సీనియర్లు తెలుసు. జూనియర్లు తీసేయాలి. రిటెన్చ్మెంట్ 25FF అనేది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లో ఉంది. 25FF ప్రకారం లాస్ట్ కమ్ ఫస్ట్ కమ్ లాస్ట్ గో. ఆఖరి వచ్చిన వాడిని ముందు తీసేయాలి, ముందు ఉన్నటువంటి వాడిని ఆఖరి తీసేయాలి. ఇది చట్టం. ఇది ఏ చట్టం అక్కర్లా. మెడికల్ పెట్టి తీసేయండి అన్నారు. మెడికల్కి ఎవరు అటెండ్ అవ్వమని మెడికల్కి ఎవరు వెళ్ళాలా. అందుకని మోకమ్మడిగా 4,000 మందిని తీసేయండి అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఆఖరి నిమిషంలో ఏ కారణం వల్ల ఆ రోజు వెనక్కి వెళ్ళారు. కానీ తర్వాత ఈ రోజు 3,000 మంది పైగా తొలగించడం అనేది జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు నేను మీకు చెప్పక్కర్లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్లు కాదు, ముందు నేను ఎంప్లాయీస్ అందరికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఒకప్పుడు మెచ్యూరిటీ లేనప్పుడు ఒరే కాంట్రాక్ట్ వర్కర్ని హీనంగా లేకపోతే రకరకాలుగా ఉండేది. కానీ సిఐటి ఒక కల్చర్ డెవలప్ చేసింది. వాళ్ళు మన తోటి పనిచేసే కార్మికులు వాళ్ళని కూడా సమానంగా చూడాలి అనేటువంటి కల్చర్ మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో డెవలప్ చేయడంలో సిఐటి ముఖ్యమైన పాత్ర వహించింది. అట్లాగే మన పోరాటాలు, ప్రతి పోరాటంలో కాంట్రాక్ట్ వర్కర్ 100%, మనం ఏదైనా పర్మనెంట్ వర్కర్లు 70-80% పాల్గొన్నా కాంట్రాక్ట్ వర్కర్లు 100% పాల్గొనేటువంటి చరిత్ర ఎక్కడ ఉందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉంది. మనం గర్వపడాల్సినటువంటి సరే కాలిపోయినా అది ఒక అంశం. కానీ కాంట్రాక్ట్ వర్కర్ ఏసీ లేకనే అదే కానీ అట్లాంటి కీలకమైనటువంటి పనులు కూడా ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తా ఉన్నారు. మీ తోటి వర్కర్ ఈ రోజు పని ఉత్పత్తి అనేటువంటి ఇందాక రామస్వామి మాట్లాడేటప్పుడు చెప్పాడు. ఈ బ్లాస్ట్ ఫర్నెస్ ఈ నెల మార్చిలో 110%, 14,000 ఇవ్వాల్సింది 15,040 టన్నులు ఉత్పత్తి చేయడం అనేటువంటిది బ్లాస్ట్ ఫర్నెస్. ప్రతి ఒక్క కార్మికుడు కూడా మనం సాల్యూట్ చేద్దాం. ప్రతి ఒక్క కార్మికులు కూడా హృదయపూర్వకంగా అభినందిద్దాం. ఆ రకంగా ఉత్పత్తి అనేటువంటి సాధించడంలో, ఉత్పత్తిని నిలబెట్టడంలో 100% ఏ స్టీల్ ప్లాంట్ లో జరుగుతుందో చూపించమని. మన స్టీల్ ప్లాంట్ అట్లాంటి సామర్థ్యంతో మనం చేయగలుగుతున్నామంటే మనం గర్వించాలా. కానీ ఇవన్నింటినీ కూడా లెక్క లేకుండా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. అందుకని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అనేది ఏ పద్ధతిగా కరెక్ట్, నోటీస్ కూడా లేకుండా. ఇందాక శ్రీనివాసరావు గారు స్టార్ట్ చేసినప్పుడు చెప్పాడు, ఏమిటి కంప్యూటర్ సిస్టమ్ లో పేరు తీసేస్తాడు, సెక్యూరిటీలో వాడి పేరు ఉండదు, అంతే, ఇంకేమి పద్ధతే లేదు. అసలు ఇంట్లో ఇట్లాంటి పద్ధతిలో తొలగించవచ్చు అనేటువంటి నేను 45 ఏళ్ళు పైనుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చింది. స్టీల్ ప్లాంట్ పునాదులు 78 నుంచి నేను ట్రేడ్ యూనియన్లోనే ఉన్నాను. ఆ రోజు నా అదృష్టం ఏమిటనంటే 40,000 మందిలో కాంట్రాక్ట్ వర్కర్లు ఈ రోడ్డు ఈ పక్కన మీకు చెట్లలో కనపడదు ఆ చెరువు కడతా ఉంటే 1,000 మంది బోర్డులు. అసలు సినిమాల్లో కూడా ఆ షూటింగ్లు దొరకవు. అట్లాంటి సీనరీలు అట్లాంటిది. అలాగే 50 అడుగులు 60 అడుగులు చిన్న మనిషి కోతిక్కినట్టు ఎక్కేవాళ్ళు స్కిల్డ్ వర్కర్స్ కేరళ నుంచి వచ్చిన వాళ్ళందరితో కలిసి పనిచేశారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ రోజు కాంట్రాక్ట్ వాళ్ళకి యూనియన్లు ఎందుకని ఆ యూనియన్ లో పనిచేయడం నాకు ఎంతో గర్వకారణం. నేను ట్రేడ్ యూనియన్ ఏబీసీ దగ్గర నుంచి నేర్చుకోవడంలో కాంట్రాక్ట్ వర్కర్ల దగ్గర చాలా విషయాలు నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. వాళ్ళతో పనిచేసాం. వాళ్ళు చాలా మిలిటెంట్ గా ఉంటారు, చాలా నిజాయితీగా ఉంటారు. పోట్లాడడంలో దేనికి ప్రాణాలు సైతం లెక్కించరు. ఇక్కడే దుఃఖవానిపాలెం వాళ్ళు గాయత్రి కంపెనీలో ఆ రోజు 10 రూపాయల రోజు జీతం, 8 రూపాయలు ఇచ్చేవాడు సుబ్బారావు రెడ్డి, చాలా గొప్ప హీరో గారు. తర్వాత ఆయన మైన్స్ మంత్రి కూడా అయ్యాడు. మనకి ఎంత గనివ్వలేదు కానీ ఆయన మాత్రం మన డబ్బులతోటే స్టీల్ ప్లాంట్ డబ్బులతోటే సుబ్బారావు రెడ్డి కేబినెట్ మంత్రి అయ్యాడంటే వాడు చాలా చిన్న కాంట్రాక్టర్, వాడికి చాలా పెద్దవాళ్ళు ఉంటారు. కానీ గొప్పవాడు అయిపోయాడు. ఎందుకనంటే కనీస వేతనం 8 రూపాయలు, 10 రూపాయలు అయితే 8 ఇచ్చేవాడు. 10 రూపాయలు ఇవ్వముంటే నాకు 4 లక్షల ఇంటికి లంచం పంపించాడు చీఫ్ ఇంజనీర్ తో. ఆయన తెలిసినాడు మీరు
మీరు ఇట్లాంటి పనులు చేస్తే అలాగనంటే నేను చెప్పానండి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదని, కానీ నేను ట్రేడ్ యూనియన్ కొండవు నీకు చేత కాదు వెళ్ళు అని మా ఇంటికి పంపించారు. మేము మళ్ళా మా గుమ్మ కండని వెనక్కి పంపించాం. అట్లా కొనడానికి మనం సాధ్యం కాల, అందుకని ఫైరింగ్ చేయించాడు. సెంట్రల్ జైల్లో ఉన్నాం, సెంట్రల్ జైలు 6 వారాలు సెంట్రల్ జైల్లో ఉన్నాం, 40 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాం. ఎందుకు? నేను చేసిన తప్పు ఏమిటనంటే కాంట్రాక్ట్ 8 రూపాయలు కాదు 10 రూపాయలు ఏమన్నాను. దానికి నేను సంఘం పెట్టడం అనేది కణితి, మెయిన్ గా కణితి వర్కర్స్ ఈ సెకండ్ ఫేజ్ అన్నమాట. సెకండ్ ఫేజ్ జరిగేటువంటి దీంట్లో ఉన్న వర్కర్లు అట్లాంటి పోరాటాల దగ్గర నుంచి కూడా కాంట్రాక్ట్ వర్కర్లు ప్రాణాలు ఆ రోజు ఇద్దరికి తొడలో తుపాకీ అనేటువంటిది వెళ్ళింది, బ్రతికారు వాళ్ళు. తర్వాత కూడా పనులది చేసుకున్నారు. కానీ అట్లాంటి దీంట్లో అట్లాంటి పోరాటాలు జరిపినటువంటి చరిత్ర అలాంటివన్నింటిలో కూడా ఉండి వాళ్ళు ఇప్పటిదాకా కూడా తర్వాత ఒక 20 ఏళ్ళు ప్రశాంతంగా మీ అందరి యొక్క సహకారం, ముఖ్యంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ లీడర్స్ అందరూ, ఓవి ఇప్పుడు ఉన్నాడు వాళ్ళు యూనియన్ గౌరవ, అట్లాగే సుబ్రహ్మణ్యం, చాలా మంది, శైషు, అనేక మంది అక్కడ ఆయన రిటైర్ అయిపోయాడు కానీ వచ్చాడు, పాండే ఇట్లాంటి లీడర్స్, కేఎం ప్రధానంగా బాధ్యత వహించి వీళ్ళందరూ కూడా ఒకరికొకరు మిగిలిన వాళ్ళ కంటే, ఎందుకంటే మనం ఎంతమంది ఉన్నామో అంతకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజులు ఇంకా పెరుగుతారు. కాంట్రాక్ట్ వర్కర్లు లేకుండా రాబోయే కాలంలో పోరాటం జరగదు. కాంట్రాక్ట్ వర్కర్ లేకుండా స్టీల్ ప్లాంట్ ఏ రకమైనటువంటి దీన్ని కూడా మనం అడ్డుకోలేము. అందుకని ఈరోజు పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ ఐకమత్యంగా పోరాటం అనేటువంటిది రాబోయే రోజుల్లో ముఖ్యమైనటువంటి విషయం. అందుకని దాన్ని ఈరోజు మనం ముఖ్యంగా అవకాశంగా తీసుకోవాలి. టైం ఉంటే ఇంకొక 10 నిమిషాలు